కొంతమంది లుచ్చా కొడుకులు బంగ్లాదేశ్‌లో దీపు చంద్రదాస్ అనే ఒక వ్యక్తిని మన హిందూ సోదరుని హిందూ అని తెలిసి వందల మంది కలిసి తనను కాళ్ళతో కొట్టారు. ఆయన చనిపోలేదని తెలిసి ఆయన తీసుకెళ్ళి బతుకున్న మనిషిని చెట్టుకు ఊరేసి బట్టలు తీసేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీనికి కారణం ఏంటంటే దీపు చంద్రదాస్ ఒక బట్టల షాప్‌లో పనిచేస్తాడంట. ఆయనతో పాటు పనిచేసే ఒక ముస్లిం సోదరుడు దీపు చంద్రదాస్ అన్నాడంట, మన మతాలు మన కులాలన్నీ ఒకటే, మనం పూజించే దేవుడు మాత్రమే వేరు అని చెప్పినందుకు ఆ ముస్లిం వ్యక్తి వెళ్ళి వాళ్ళతోటి మన మతాన్ని మన కులాన్ని వీడు కించపరిచి మాట్లాడారని చెప్పాడంట. దీపు చంద్రదాస్ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో దీపు చంద్రదాస్ తప్పు ఏం లేదని తెలిసినా అదే పోలీసులు బంగ్లాదేశ్ పోలీసులు లుచ్చనా కొడుకులు నా కొడుకులకు అప్పగించారు. దీపు చంద్రదాస్ లాస్ట్లో మాట్లాడిన మాటలు పోలీసు వాళ్ళని బతిమాలాడుకుంటున్నాను. నిజంగా ఒక్కసారి ఆ విజువల్ చూడండి మీరు కూడా. చూసారు కదా ఆ వీడియోలో ఎంత బతిమాలాడుకుంటాడు. పోలీస్ నా కొడుకులే తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించారు. నిజంగా ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత ఒక హిందువుగా ఎంత బాధేసిందో దానికి మించి ఒక మనిషిగా ఇంకా బాధ అనిపించింది. అరే లుచ్చా నా కొడుకులారా, ఏం మతంలో అయినా చెప్పేది ఒకటే, మతం కంటే మానవత్వం ఇంకా పెద్దది ఇంకా గొప్పది అని చెప్పి చెప్తూ ఉంటారు. బంగ్లాదేశ్ లో పాపులేషన్ ఎంత? జస్ట్ 15 కోట్లు 16 కోట్లు. మన భారతదేశ జనాభా 140 కోట్లు. మనం ముచ్చబోస్తే బంగ్లాదేశ్ కొట్టుకోబోతుంది. ఆ బంగ్లాదేశ్ లుచ్చనా కొడుకులు మన హిందూస్ టెంపుల్స్ పైన మన హిందూస్ పైన బంగ్లాదేశ్ లో దాడి చేస్తుంటే మనమేమో అదే బంగ్లాదేశ్ ప్లేయర్స్ ని 9 కోట్లు 10 కోట్లు పెట్టి మన IPL లో ఆడిస్తున్నాం. ఈసారి 2026 లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ని బాయ్కౌట్ చేయాలి. సోషల్ మీడియా ఎలాంటిదంటే మనం ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఇక్కడ గొంతిప్పి మాట్లాడితే సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడ వరకు వినబడాలి. ఈ సంఘటనపై ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆ కోర్టులకు సమాధానం కూడా ఇవ్వాలి. దీనిపైన నేను తప్పుగా మాట్లాడుంటే సారీ. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్క హిందూ మిత్రుడికి షేర్ చేయండి. దీని కింద జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.